భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమ శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశి శనివారం ఈరోజు ఏకాదశి ఉదయం 7:53 వరకు అనంతరం ద్వాదశి తెల్లవారుజామున 6:19 వరకు రేపు ఉదయం 6:19 వరకు ఉందన్నమాట. ద్వాదశ పారాయణ రేపే చేసుకోవాలి. ఉదయం భరణీ నక్షత్రం రాత్రి 10:17 వరకు, వర్జం ఈరోజు ఉదయం 8:23 నుండి 9:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:57 వరకు, సూర్యోదయం 6:30, సూర్యాస్తమయం 5:27, అమృత గడియలు సాయంత్రం 5:39 నుండి 7:11 వరకు, రాహుకాలం ఈరోజు 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభ సమయం, శివయోగం ఉదయం 10:47, భద్రకరణం ఉదయం 7:53, భవ రాత్రి 7:06, బాలవ తెల్లవారుజామున 6:19. ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అన్నారు ఈరోజు. కాబట్టి ఏకాదశి ఉదయం 7:53, 8 గంటల వరకు ఉన్నప్పటికీ కూడా ఏకాదశి సూర్యోదయం తిథి కాబట్టి ఏకాదశిని ఈరోజు ముక్కోటి ఏకాదశిని ఆచరించి ఉత్తర ద్వారం గుండానే భగవంతుడు దర్శించాలి. తొలి ఏకాదశి రోజున క్షీర సముద్రంలో యోగ నిద్రలోకి వెళ్ళిన స్వామి మొన్న క్షీరాద్వాదశి రోజు లేచారు, దర్శనాన్ని ఇవ్వలేదు. అందుకే ఆ రోజు చిలుకు ద్వాదశి అని హరిబోధిని అని స్వామిని విశేషంగా ఆరాధన చేస్తాం. కాబట్టి ఈవేళ అంటే ఒక రోజు 2 రోజులు తేడా ఆ దేవతల కాలమానాన్ని బట్టి ఈవేళ దేవతలకు దర్శనాన్ని ఇస్తారు. 3 కోట్ల మంది 33 అంశాలు 3 కోట్ల మంది దేవతలు ఈరోజు భగవంతుని దర్శించుకునేటువంటి రోజు అన్నమాట. కాబట్టి మరి అటువంటి వాళ్ళే దర్శిస్తే మన మానవులు ఊరుకుంటామా? కాబట్టి మనం కూడా మన దేవాలయాల్లో ఋషులు దేవతలు ఏం చెప్పారంటే మీ దేవాలయాలు అర్చామూర్తిగా ఉన్న స్వామిని ఉత్తర ద్వారముఖంగా దర్శించండి, వైకుంఠంలో స్వామిని దర్శించిన ఫలితమే కలుగుతుంది అని చెప్పడం వల్ల ముక్కోటి ఏకాదశిలో మన ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారానికి పూజ చేసి స్వామివారిని పల్లకీతో సహా తీసుకుని ఆ ఉత్తర ద్వారముఖంగా స్వామివారిని వేంచేంపచేసి స్వామిని దర్శించుకుని ఆ తర్వాత సాయంకాలం స్వామిని ఊరేగింపుగా గ్రామోత్సవం చేస్తారు. అనేక కార్యక్రమాలు, ఉదయం స్వామికి శ్రపణోత్సవము, అలాగే తులసార్చన, విశేష హారతులు, ఇవన్నీ కూడా ముక్కోడి 3 కోట్ల దేవతలు దర్శించేటువంటి రోజు కాబట్టి భగవంతుని ప్రత్యక్షంగా ప్రయత్నపూర్వకంగా అయినా సరే దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణ చక్కగా మహాలక్ష్మి సమేతంగా స్వామిని దర్శించండి, స్మరించండి, ఆరాధించండి, ఉపవసించండి. ఈరోజు చక్కగా స్వామిని ఎలుగెత్తి స్మరించి కీర్తించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు ఎన్నో కలుగుతాయని తెలుగు వన్ భక్తి వన్ తరపున భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా తెలుగు వన్ భక్తి వన్ తరపున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈవేళ ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉదయం 6:19 వరకు ద్వాదశి ఉంది కాబట్టి 6:19 లోపే శాలిగ్రామార్చన స్వామి అర్చన అది పూర్తి చేసుకుని 6:19 లోపుగానే బ్రాహ్మణ సమారాధన చేసి స్వయంపాకానది ఇచ్చుకుని తర్వాత 6:19 లోపుగానే మీరు భోజనం చేసేయాలి. ఏకాదశి ఉపవాసాన ద్వాదశి పారాయణం పరిపూర్ణ నక్షత్రం నీలచక్రం కూడా కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. 3 కోట్ల దేవతలు స్వామిని ఎలుగెత్తి చాటుతో స్వామిని స్మరిస్తూ ఉంటారు. నిరుపమ గుణ సింధో నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేజ్జో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమక్త్య సక్త భక్తో అగ్నిరక్షి విలసతు హృదయం మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ అని ముక్కోటి దేవతలు కూడా స్వామిని ఎలుగెత్తి చాటుతారు. అటువంటి స్వామిని దర్శించి ఆరాధించి పూజించండి. ఇవాళ గరుడ వాహన సేవ జరుగుతుంది. గరుడ వాహనం మీద స్వామివారు ఉత్తర ద్వారంగా దర్శనమివ్వడమే కాకుండా గరుడ వాహన సేవ జరుగుతుంది. ఇవాళ గరుత్మంతుడి మీద ఎవరైతే నన్ను దర్శిస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది, వాళ్ళు పుణ్యాత్ములు అవుతారని స్వామి స్వయంగా చెప్పాడు. కాబట్టి అటు గరుడని నీవెక్కితివి పటపట దిక్కులు భక్కుమని పగిలిపోతున్న దిక్కులన్నీ గరుడ వాహనం ఎక్కితే కనుక ఆ విధంగా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉందయ్యా, దేవతలు మానవులు జీవులందరూ ఆనందపడిపోతున్నారు అన్నారు. కానీ గరుడ వాహనం మీద నేనుండగా ఎవరైతే నన్ను దర్శిస్తారో వాళ్ళు తరిస్తారు. గరుత్మంతుడు కూడా చెప్పాడు, స్వామి ముక్కోడి ఏకాదశి మిమ్మల్ని దర్శించలేని భక్తుల కోసం ఇగో నా భుజస్కంధాలు స్వామి అధిరోహించండి అని చెప్పి గరుత్మంతుడు లక్ష్మీదేవిని నారాయణమూర్తిని కూడా
తన భుజస్కంధాల మీద అధిరోహింపజే 4 మాడవీధుల్లోనూ కూడా చక్కగా ఈవేళ ప్రతి పల్లె, ప్రతి పట్టణము, ప్రతి రాష్ట్రము కూడా దేశ విదేశాల్లో కూడా గరుడ వాహన సేవలు జరుగుతున్నాయి. దేవాలయాల్లో చక్కగా గరుడ సేవ సాయంకాలం చేయాలి. ఉదయం స్వామికి ఉత్తరద్వార దర్శనం, సాయంకాలం గరుడోత్సవం చేసి విశేషంగా స్వామిని దర్శించడం, ఆరాధించడమే పిరుమాళ్ళకు చేసే పరమాత్మ చేసే కైంకర్యంగా చెప్పారు. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున రాశి వారికి అనుకూలం. కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ భక్తి యోగంలో అంటే 12వ అధ్యాయం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి కూడా ఏం చెబుతున్నారంటే కృష్ణ పరమాత్మ అర్జునో వవాచ, అర్జునుడు చెబుతున్నాడు ముందుగా, ఏవం సతతయుక్తా ఏ భక్తాస్తాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం వ్యక్తం తేషాంకే యోగవిత్తమః. అర్జునుడు పలికిన, కృష్ణ అనన్యమైన భక్తితో పూర్వోత్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడు పరమాత్మని నీ గుణరూపాలు ఆరాధించేవారును కేవలం అక్షరుడవగు సచ్చిదానంద ఘన పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించేవారు కలరు. ఈ 2 విధాలైన ఉపాసకులు అత్యంతమైన ఉత్తమమైనటువంటి యోగులు ఎవరు అని అర్జునుడు అడిగితే కృష్ణుడు చెప్పాడు, భగవాన్ వాచ మయావేశ్య మనోయేమా నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాం తే మే యుక్తతమామతః. ఓ అర్జున, పరమేశ్వరుడు పరమాత్మనైన నా యందు ఏకాగ్రచిత్తుడై నిరంతరము భక్తి శ్రద్ధలతో నా భజన ధ్యానాదుల చేత నిమగ్నుడై అత్యంత శ్రద్ధాభక్తితో సగుణ రూపమునున్న నన్ను ఆరాధించే భక్తులు యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన భగవద్గీతలో ఏం చెప్పారు, చాలామంది విగ్రహారాధన చేయక నిరాకారం అంటూ ఉంటారు కదా. సగుణ రూపంగా నన్ను ఆరాధించే భక్తులు యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు వాళ్ళు. చూసుకోండి, తర్వాత నెమ్మది కర్మలు త్యాగం చేయడం, జ్ఞానంలో వెళ్ళడం వేరేది. ముందు ఈ విధంగా కలియుగం కదండి, మరి ఆ విధంగా ఆయన నా అభిప్రాయం అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు మీ అందరికీ కూడా రేపు తెలియజేద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.